హలో మమ్మ అందరికీ ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలో ఏ విధంగా కత్తిని పదును చేసుకుంటారో అవి అయితే మీకు పూర్తిగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఫస్ట్ కత్తిని మేము నిప్పులో పెట్టుకుంటాం. నిప్పులో ఏ విధంగా పెట్టుకోవాలో వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. నిప్పులో కాలిన తర్వాత బయట తీసైతే ఈ విధంగా బాగా దంచుతారు. చూడండి మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాము. మన గుంటాడు తిప్పుతుండే కదా, దాని ద్వారా అయితే గాలి వస్తుంది. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది. ఇక్కడైతే ఇప్పుడు కత్తిని పొడుస్తారనమాట. చూడండి, ఇదిగో చూపిస్తాను. ఇదిగో ఇలాగైతే తయారు చేసుకుంటారు. చూడండి ఎన్ని కత్తులు తయారు చేసుకున్నారో. ఈ విధంగా అయితే ముదిరిపోయిన పచ్చి వెదురుని తెచ్చుకుంటారు. అగ్గిలో బాగా కాల్చి ఈ విధంగా అయితే తీసి పెట్టి బాగా దంచుతారు. దంచిన తర్వాత అయితే లోపలికి వెళ్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ప్రోత్సహించినట్లయితే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ని కత్తులు ఎందుకు తయారు చేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకంటే మేము పోడు వ్యవసాయం చేసుకుంటాం కదా, అందుకని కొండని మా శ్రేణులకి అయితే సెలపడానికి అయితే ఈ విధంగా కత్తులు మేమే స్వయంగా తయారు చేసుకుంటాము. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే